ఒకవేళ మీకు తలకాయ నొప్పి వస్తే హాయ్ గైస్, ఈ క్రిస్మస్ కి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంట్లో ఒక 3 సినిమాలకి ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసాను. ఇంకో సినిమా చూస్తాను, ఆ సినిమా పేరే పతంగ్. ఈ సినిమా చూడడానికి ఎందుకంత టైం పట్టిందంటే చాలా తక్కువ థియేటర్స్ ఉన్నాయి భయ్య, అండ్ అవి కూడా ర్యాండమ్ గా ఉన్నాయి షో టైమింగ్స్. ఈ సినిమా చూడడానికి 3 రీజన్స్ ఉన్నాయి భయ్య. ఫస్ట్ రీజన్ ఇస్ నా ఫ్రెండ్సే తీసారు ఈ సినిమాని. సెకండ్ రీజన్ ఇస్ ట్రైలర్ నాకు నచ్చింది. అండ్ థర్డ్ రీజన్ ఇస్ ఈ సినిమాలో నేను 2-3 ప్లేసెస్ లో కనిపిస్తాను. మా ఫ్రెండ్స్ ఈ సినిమా తీసినంత మాత్రాన ఆర్ నేను ఈ సినిమాలో ఉన్నాను అని చెప్పి నేను ఈ సినిమాకి మంచి రివ్యూ ఇస్తానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తే, బయాస్డ్ గా ఉంటానని ఎక్స్పెక్ట్ చేస్తే, టమాటోలు కొంచెం ఎక్కువ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు పప్పులో కాదు బటర్ చికెన్ లో కాలేసినట్టే. ఐ విల్ బి వెరీ జెన్యూన్ అండ్ ఆనెస్ట్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడు సినిమా ఎలా ఉందంటే, ఈ సినిమా చూస్తున్నంత సేపు నాది ఒకటే ఫీలింగ్ భయ్యా. అదేంటో నేను లాస్ట్ లో చెప్తాను. బట్ ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్స్. ఈ సినిమా ఇంటర్వెల్ లో నా ఫ్రెండ్ నన్ను అడిగాడు, నువ్వు హీరోయిన్ సైడా, ఫస్ట్ హీరో సైడా, సెకండ్ హీరో సైడా అని. నేను ఆయనకు చెప్పాను నేను హీరోయిన్ సైడ్, ఎందుకంటే హీరోయిన్ ఎగ్జాక్ట్లీ నా అలాగే కన్ఫ్యూజ్డ్ ఉంది, డెసిషన్ మేకింగ్ అస్సలు లేదు ఆమెకి అని. సో హీరోయిన్ క్యారెక్టర్ కి కనెక్ట్ అయ్యాను అండ్ ఎంపథైజ్ అయ్యాను నేను. పతంగ్ ఇస్ ఫండమెంటలీ ఆ లవ్ స్టోరీ భయ్య, ట్రయాంగులర్ లవ్ స్టోరీ, కానీ కొంచెం యూనిక్ లవ్ స్టోరీ అని చెప్తాను. పతంగ్ అంటే ఇంగ్లీష్ లో కైట్, ఆంధ్ర సైడ్ గాలిపటం అంటారు కదా. అసలు ఈ పతంగ్ కి ఈ సినిమాకి సంబంధం ఏంటి అనేది మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే విస్కీ అనే క్యారెక్టర్. ఆయన బాగా పర్ఫార్మ్ చేశాడు, మంచి ఈజ్ తో చేశాడు పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ నాకు బాగా అనిపించిన పర్ఫార్మెన్స్ గౌతమ్ మేనన్ గారిది భయ్య. గౌతమ్ మేనన్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఫస్ట్ హాఫ్ బాగుంది భయ్య, ఫ్రెష్ గా ఉంది ఫిల్మ్ మేకింగ్. డైరెక్టర్ ఎవరినో ఇన్స్పైర్ అయి తీసినట్టు లేదు, ఒక కొత్త రకమైన ఫిల్మ్ మేకింగ్ చేయడానికి ట్రై చేశాడు అన్న ఫీలింగ్ కలిగింది. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి భయ్య ఈ సినిమాలో. అండ్ డైలాగ్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో మస్త్ అనిపించాయి. ఎస్పెషల్లీ ఒక డైలాగ్ ఉంటుంది, హీరోయిన్ నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో ఒక రెస్పాన్స్ ఇస్తాడు, ఆ డైలాగ్ ఉంటుంది భయ్య, వా అన్నవా ఏం రాసావు అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ముందు చెప్పినట్టు ఇది ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ భయ్య, కానీ క్లైమాక్స్ కొంచెం యూనిక్ గా అనిపించింది. అక్కడ గౌతమ్ మేనన్ గారు హీరోయిన్ కొన్ని మాటలు చెప్తారు, మస్తు నచ్చాయి నాకు అవి. సో ఇవి పాజిటివ్స్ భయ్య. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో అందరు న్యూ కమర్స్ భయ్య. బట్ సినిమా లెంత్ వచ్చేసరికి 2 hours 40 minutes ఉంది అప్రాక్సిమేట్లీ. కొంచెం లెందీ అనిపించింది సినిమా. అండ్ సినిమా ఇస్ బేస్డ్ ఆన్ పతంగ్ కాంపిటీషన్. పతంగ్ కాంపిటీషన్ వచ్చే ముందు దాకా నాకు సినిమా నచ్చింది, బట్ పతంగ్ కాంపిటీషన్ వచ్చాకే నాకు సినిమా అంతా ఎంగేజింగ్ అనిపించలేదు. అండ్ ఈ సినిమాలో కొన్ని పోర్షన్స్ చాలా లిబర్టీతో రాసేసినట్టు అనిపించింది, జస్ట్ టు టేక్ ద మూవీ ఫార్వర్డ్. అండ్ కొన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ కూడా చేయలేదు. అసలు హీరోయిన్ ఫస్ట్ హీరోని ఎందుకు లవ్ చేస్తుంది. అండ్ ఇంకో నెగటివ్ ఏంటంటే భయ్య, హీరోయిన్ ఫొటోస్ లో బాగుంది, బట్ ఆన్ స్క్రీన్ ఒక మూవీలో చూస్తే అంతగా బాగాలేదు భయ్య. ఇప్పుడు చెప్పే నెగటివ్ పాయింట్ వల్ల కొంచెం స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు సినిమా చూద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి కొంచెం స్కిప్ చేయండి. అదే ఈ సినిమాలో కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ ఉంటుంది భయ్య. ఈ సినిమా లాస్ట్ 25 minutes దాని గురించే. సో ఆ కాంపిటీషన్ పెట్టడానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఆ కాంపిటీషన్ లో ఎవరు గెలుస్తారు ఆ రిజల్ట్ వల్ల చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆ కాంపిటీషన్ కి మీడియాలో కూడా అటెన్షన్ వస్తుంది. అసలు ఒక దాన్ని సెటిల్ చేయడానికి ఈ కాంపిటీషన్ పెడితే దాని గురించి మీడియాలో అటెన్షన్ వస్తే హీరోయిన్ ప్లే చేసే క్యారెక్టర్ కి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాంటప్పుడు ఆ కాంపిటీషన్ ఎందుకు పెట్టారు అనే ఆలోచన నాకు వచ్చింది. ఎవరన్నా ఆ రెపకషన్ గురించి ఆలోచించుంటే అసలు ఈ కాంపిటీషన్ పెట్టేవాళ్ళు కాదు, ఈ సినిమానే ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే, హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ యాంగిల్ ఏంటి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఆ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ పెద్దగా అయ్యాక ఉన్నారో లేదో కూడా సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు, బట్ హీరోయిన్ కి ఎవరో గ్రాండ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉన్నట్టు చూపించినట్టు గుర్తు. సో హీరోయిన్ కి గార్డియన్స్ ఎవరైనా ఉంటే ఎందుకు ఆబ్జెక్ట్ చేయట్లేదు ఫర్ సర్టన్ థింగ్స్, ఆ యాంగిల్ కూడా చూపించలేదు. కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ పెట్టడం ఇదంతా యూనిక్ అనిపిస్తుంది భయ్య ఆన్ పేపర్, బట్ వెన్ ఐ వాస్ వాచింగ్ దిస్ ఆన్ స్క్రీన్ ఆఫ్టర్ పాయింట్ అనిపించింది, కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా స్పోర్ట్స్ విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్లోర్డ్ అది చూస్ చేసుకుంటే బాగుండేది. ఎందుకంటే కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ ఇస్ అ వెరీ రష్ ఇచ్చే స్పోర్ట్, కానీ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కొంచెం బోరింగ్ అనిపించింది. ఆ రష్ క్రియేట్ అవ్వలేదు భయ్య కైట్ కాంపిటీషన్ చూస్తుంటే. అంటే మనం F1 సినిమాలో ఎక్స్పీరియన్స్ చేసిన రష్ ఉంటుంది చూడండి, ఆ ఇంట్రీగ్ ఉంటుంది కదా, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి క్రియేట్ చేయలేకపోయింది. అండ్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ సినిమా చూస్తున్నంత సేపు మైండ్ లో ఒకటి మెల్లింది అని. అదేంటంటే గౌతమ్ మేనన్ గారు కుమ్మేశారు భయ్య, నో టూ వేస్ అబౌట్ ఇట్. ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. బట్ వాట్ ఇఫ్ గౌతమ్ మేనన్ గారు బదులు డైరెక్టర్ అనిల్ రవిపూడి లాంటి వాళ్ళని కాస్ట్ చేసి ఉంటే ఎలా ఉండేది? ఆ థాటే రన్ అయింది భయ్య నా మైండ్ లో. సినిమాకి ఇంకొంచెం పబ్లిసిటీ వచ్చేది, సినిమా ఉందని ఇంకెక్కువ మందికి తెలిసేది. బట్ నెవర్ ద లెస్ గౌతమ్ మేనన్ గారు అదరగొట్టారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో హీరోయిన్ కి కొన్ని చెప్తారు, అవి అదిరిపోయాయి. సో ఫైనలీ ఈ సినిమా చూడొచ్చా లేదా అంటే గివ్ ఇట్ ఎ ట్రై భయ్య. ఒక చిన్న టీమ్, మాక్సిమం న్యూ కమర్స్ ఏ ఉన్నారు, వాళ్ళు ఒక డిఫరెంట్ ఫిల్మ్ తీద్దామని ట్రై చేశారు. మీకైతే తలకాయ నొప్పి క్రియేట్ అవ్వదు. ఒకవేళ మీకు తలకాయ నొప్పి వస్తే జెండు బామ్ నేనే కొనిస్తాను భయ్య, నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.50 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. చాలా తక్కువ మంది చూసుంటారు, బట్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు పుచ్చు.